హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది సార్. మరి ఇప్పుడు ఈ 5 ఏళ్లలో చూసుకుంటే 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు ఉన్నాయి సార్ ఆయన పైన గతంలో. ఇప్పుడు వీటన్నిటికి కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవబోతున్నాయన్న వార్తలు రాబోతున్నాయి సార్. మరి నిజంగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవకపోతే జగన్ గారి పరిస్థితి ఏంటి? జైలుకు వెళ్లే అవకాశం ఏమన్నా కనిపిస్తుంది అంటారా? మరి అంతకుముందు మనం విన్నాం ప్రతి శుక్రవారం కూడా వెళ్లాల్సిన అవసరం వస్తుంది అని చెప్పేసి అన్నారు. మరి ఏం చెప్తారు సార్ దీని గురించి? జగన్మోహన్ రెడ్డి గారికి అసలు మైండ్ సెట్ ఇంతకుముందు అనుకునేవాడిని, ఎవరో పక్క వాళ్ళు ఎవరో మోసం చేస్తున్నారో అనుకునేవాడిని. అసలు హిమ్సెల్ఫ్ ఈ డ్యామేజ్డ్ అండి. ఫ్రస్ట్రేషన్లో బాగా మునిగిపోయింది అన్నమాట. ఇప్పుడు ఏం మాట్లాడుతుందో ఆయనకే తెలియదు. ఆయనకి మీద 12 కేసులు ఉన్నాయి, మీ సిబిఐ కేసులు. అదే కదా అప్పుడు అంటారు, ఎవరు సునీత వెళ్ళి బతిమాలుకుంటుంటే సునీతని బతిమాలుకుంటుంటే లేదు నేను ఒప్పుకోనని చెప్తే అది చెప్పాడు. నాకు 12 కేసులు ఉంది, ఇది 13 కేసు అవుతుంది, నీ దిక్కుందని చెప్పుకో. అవినాష్ రెడ్డి ఏమో బీజేపీలో కలిసిపోతాడని చెప్పింది బాగా ప్రచారంలో ఉంది, వైరల్ అయ్యింది. అలాగే అన్ని కేసులుండి, ఈడీ కేసులుండి మొత్తం చాలా ఉన్నప్పుడు ఆయన జాగ్రత్తగా ఉండాలి. మరి ఎందుకో రాచరిక వ్యవస్థలో రాజు తీసుకునే నిర్ణయాలు లాంటి నిర్ణయాలు తీసుకున్నాడు. అవి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండదు. మన తాలూకు భారతీయత అన్నదంటే ఇది సెంటిమెంట్లతో కూడుకుంది. అది ఏ నాయకుడికో మర్చిపోకూడదు. ఎంత ప్రేమిస్తారో అంత ద్వేషిస్తారు. అందుకే అప్పుడు ప్రేమించినప్పుడు వచ్చిందే వేవ్, అర్థమైందా? అది మర్చిపోతున్నాడు. నేను ఆయనకి అది ఇచ్చాను కదా, ఇది ఇచ్చాను కదా, ఇది ఇచ్చానంటే నీ తాలూకు వెర్రిమొరి మాటలు వినడానికి ప్రజలు సిద్ధంగా లేదు, తెలిసిపోయింది. అది నీది కాదు కదా, పోనీ మీ తాలూకు అయ్యేది కాదు కదా, పోనీ మీ తాలూకు తాత సొంతం కాదు కదా, అసలు మీరేంటి, మీరు ఇవ్వడం ఏంటి, మీ పేరు పెట్టుకోవడం ఏంటి అనే చైతన్యం ప్రజల్లో వచ్చింది. ఇప్పుడు ఆ మాటలు మాట్లాడితే లాభం లేదు. ఒకటి. రెండవది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తాలూకు స్టేట్మెంట్లు అన్నీ కూడా ఎంత తొందరపాటు, అంటే ఆ ప్రభుత్వాన్ని ఎంత తొందరగా కూలదోసేద్దాం అన్నటువంటి ఒక దురాశ కనిపిస్తుంది. ఇంకా సెషన్స్ జరగలేదు. సెషన్స్ జరగకుండా ఏంటంటే చంద్రబాబు నాయుడు చేసిన పాపం నెంబర్ 1 ఇది. అలా పాపం నెంబర్ 2 ఇంతవరకు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడుకోవడం పాపం నెంబర్ 2 అట. అయికేమన్నా అసలు రాజకీయ పరిజ్ఞానం ఉందా లేదా? సెషన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇష్యూస్ డిస్కస్ చేసిన తర్వాత నువ్వు 5 సంవత్సరాలు పరిపాలించి నువ్వు ఎందుకు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడలేకపోయావు? మొదటేమన్నావు, 22 మంది ఎంపీలు ఇచ్చినట్టయితే వాళ్ళు మెడలు వంచి తెస్తా ఉన్నావు. తర్వాత అమ్మో వాళ్ళు చాలా మంచి పవర్ఫుల్గా మంచి మెజారిటీతో ఉన్నారు, వాళ్ళతో ఏం మాట్లాడలేవు, ఆ కడుపులో కాడో పట్టుకొని తెచ్చుకోవాల్సింది అన్నావు. 5 సంవత్సరాల వ్యవధిలో స్పెషల్ స్టేటస్ కాదు కదా, ఒక పరిశ్రమను కూడా తెచ్చుకోలేకపోయావు నువ్వు. అది నువ్వు చేసింది పాపం. ఇంకా అడుగు పెట్టేది చంద్రబాబు నాయుడు. నువ్వు అంత పాపం చేసి చంద్రబాబు నాయుడు పాపం చేశాడు అని తెలివిగా మాట్లాడడం ఏంటి? నువ్వేం చేసావు ఆంధ్రాకి అడిగితే నువ్వేం చెప్పగలవు? అది మర్చిపోకూడదు కదా. తర్వాత ఏంటంటే ఇప్పుడు డెఫినెట్గా సిబిఐ యాక్షన్ తీసుకోవడం కానీ, కోర్టుకు వెళ్ళి హాజరు కాకుండా 3000 ఆల్మోస్ట్ 3000 ట్రిప్పులు, అంటే 3000 శుక్రవారాల పాటు ఆయన కోర్టుకి అటెండ్ అవ్వలేదు. భారతదేశంలో ఏ క్రిమినల్ కూడా, ఏ ముద్దాయి కూడా ఏకంగా 3000 సార్లు కోర్టుకు వెళ్ళకుండా ఉన్నవాళ్ళు లేరు మాట. ఎంత నీచమైన చరిత్ర పట్టుకుని ఉంటే ఇంకా మాట్లాడితే ఏంటి? ఎందుకు మాట్లాడితే కాసేపు ఊరుకో, కళ్ళు మూసుకో, దేవుని తలతుగా వచ్చి అరెస్ట్ చేస్తే వెళ్ళిపో, శిక్ష అనుభవించు. నువ్వు శిక్ష అనుభవించిన తర్వాత ఒకవేళ వస్తే వస్తుంది సింపతి, అంతేగాని ఈలోగా ఇప్పుడు మాట్లాడితే బాగుండదు. కాలిపోయి ఉన్నారు. అంతేగాని లేదో 3000 4000 మొత్తం ట్రెండ్ మారిపోయి చూసారా? 3000 అంటే ఆయన ఏం చెప్తున్నారు, ప్రజలు ఏం చెప్తున్నారు? 3000 ఎక్కడ ఇచ్చాడు బాబు? 2000 ఇచ్చాడు, 2250 ఇచ్చాడు, 2500 ఇచ్చాడు, 2750 ఇచ్చాడు. మొత్తం 5 సంవత్సరాల్లో కలిసి 3000 ఇచ్చాడు. ఇప్పుడు వెంటనే 1000 రూపాయలు పెంచి నెల ఇచ్చేస్తున్నాడు కదా. అంటే ప్రజలు ఎప్పుడు కూడా ఆశావాదులు అండి. వాళ్ళకి ఏదైనా వస్తుందంటే ఆశపడతారు.
ఆశపడి వాళ్ళదంటే నడుస్తారన్నమాట. అందువల్ల నువ్వేదో నేను పథకాలు ఇచ్చాను, నవరత్నాలు ఇచ్చాను అనుకుంటే ఇది చాలా నవ్వుకుంటారు జనాలు. నవరత్నాలు ఎవరికి ఇచ్చుకున్నావు? నువ్వు ఏ ఉద్ధరించావు? ఏ పరిశ్రమలు పెట్టావు? మద్యం పాలసీని రద్దు చేయకపోతే మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడగనని చెప్పావు. మరి రద్దు చేయలేదు, ఎందుకు సిగ్గుమాలిన పని చేసావు ఓట్లు అడుక్కుంటూ? అందువల్ల జగన్మోహన్ రెడ్డి తాలూకు విషయంలో అంత తొందరపాటు అవసరం లేదు. పైగా అంతకుముందు అనుకున్నావా నువ్వు 151 మంది సైన్యం గెలిపించడానికి? నీ చుట్టూ నిజాన్ని నీ చుట్టూ ఉన్నది 2-3 తప్ప మిగతా వాళ్ళందరూ ఎవరి ఏర్పాట్లలో వారు ఉన్నారు. ఇంతకుముందు ఒక ప్రెస్ మీట్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటారు, న్యాయంగా ధర్మంగా చూస్తే మనం ఓడిపోలేదు, గెలిచాము, కొన్ని పాచికల్ లాగా అర్థం కాకుండా వచ్చే ఫలితాలు అన్నట్టు చెప్పారు. అవును, మరి 2019లో వస్తే మరి న్యాయంగా తెలుగుదేశం పార్టీ గెలిచింది వాళ్ళు అంటున్నారు. మీరేమంటున్నారు? అప్పుడు ఏమని అన్నారు? రామరామ న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా గెలిచామని చెప్పావు కాదు. అది మర్చిపోతే ఎలాగా? అప్పుడు నువ్వు చేసిన మాయ అయితే ఏమో చూసుకోవాలి, నువ్వు చేసింది మాయో కాదు అని. అంటే మీరు ఎలక్షన్ కమిషనర్ ఎందుకున్నారు, ఈ పోలీస్ క్యాడ్ ఎందుకున్నారు? వీళ్ళందరూ దేనికోసం? మీ వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు కదా. ఇప్పుడు మామూలుగా బూత్లోకి వెళ్ళిపోయి ఈవీఎం పగలగొట్టేంటి రేంజ్ దాంట్లో వాటెవడు. అంటే మీరు అక్కడ ఏమి తప్పు జరిగిందో దాన్ని కనుక్కోవడం పెద్ద కష్టం కాదండి. ఎందుకంటే వెంటనే మీకు చూపిస్తుంది కదా. నేను ఓటేశాను, ఎవరికి ఓటేశాను, నేను సైకిల్ ఓటేశాను, పక్కనే ఎంబ్లం వస్తుంది అన్నమాట. అది వచ్చినంత కన్ఫర్మ్ చేసుకుని బయటకు వస్తాము. ఆ కన్ఫర్మ్ చేసుకుని బయటికి రమ్మని చాలామంది నెత్తి నోరు కొట్టుకొని మాట్లాడారు. మళ్ళీ ఇంకెప్పుడు కొత్తగా మాట్లాడుతున్నావేంటి? నువ్వు వాళ్ళకి అంతకుముందు 23 వచ్చినట్టు నువ్వు వేల కొనం చేయలేదా? లింగు మనుకొని 23 వచ్చాయి, మొత్తం 3 ఎంపీలు బీదీ బతికే అన్నారు కదా. ఇప్పుడు వాళ్ళ వంతు వచ్చింది, వాళ్ళు మాట్లాడుతున్నారు. నువ్వు చేసిన దౌర్జన్యాలు, నువ్వు చేసిన అవినీతి కార్యక్రమాలు, అసలు డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏమీ చేయకపోవడం, పరిశ్రమ లేకపోవడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ని అలాగా యువతను అలాగ ఉంచడం వల్ల బాగా వాళ్ళు వ్యతిరేకించారు, తట్టుకోలేకపోతున్నారు మాట. తట్టుకోలేక ఈ పని చేశారు. సార్, ఇప్పుడు ఒకవేళ జగన్ గారు ఏమైనా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి క్రియేట్ అయితే ఆయన పైన జనంలో సింపతి వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? ఆయన ప్లస్ అవుతుందా? ఎందుకంటే గతంలో ఆయన వెళ్ళారు, అప్పుడు వీళ్ళంతా కూడా పాదయాత్రలు చేయడం చూసాం, షర్మిల గారు కానివ్వండి, విజయమ్మ గారు కానివ్వండి. మరి ఇప్పుడు కూడా అటువంటి సిచ్యువేషన్ ఎదురైతే ఎలా సార్? ఎవరు అలౌ చేస్తారండి పాదయాత్రకి? మీరు అలౌ చేస్తారా? మీరు పార్టీ అధికారం ఉంటుండగా మీరు నేర్పిన విజయ్. అప్పుడు చంద్రబాబు నాయుడు తెలుగుతున్న కొద్ది అఫ్కోర్స్ సారీ టు సే లైక్ దిస్. ఆ రోజు చంద్రబాబు నాయుడుకి ఏంటంటే ఆ చతురత లేకపోవడం వల్ల నువ్వు పెర్మిషన్ ఇచ్చావు, సంగ్రాకపోయావు. అర్థమైందా? ఇప్పుడు ఎవరు అనుమతి ఎవరే? చంద్రబాబు నాయుడు కొంచెం మెత్తబడి అనుమతి ఇచ్చినా సరే పవన్ కళ్యాణ్ ఇవ్వనప్పుడు మాట. జనంలో నువ్వు ఎందుకు వస్తావు? ఏ మొహం పెట్టుకుని అడుగుతావు? ఓదార్పు ఎందుకోసం? అప్పుడంటే మీ నాన్న చచ్చిపోయాడు, ఆ చచ్చిపోయిన బాధలో చాలా మంది ఏడుస్తూ ఉన్నారు, కానీ నువ్వు వీళ్ళు ఓదార్చావు. ఇప్పుడు ఎవరు చచ్చిపోలేదు కదా, నువ్వు ఓడిపోయావు. ఓడిపోతే ఓదార్పు యాత్ర ఎందుకు? ఓడిపోతే ఓడగొట్టడం దగ్గరికి వెళ్ళి ఓదార్పోయారు యాత్ర. ఎవరు నిన్ను ఓడగొట్టారు? ఆ ప్రజలు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకేం ఓదారుస్తావు? అమ్మ ఓడిపోయినమ్మా, మళ్ళీ వస్తానమ్మా, నేను తప్పకుండా మిమ్మల్ని అందరూ బాగా చూసుకుంటామంటావా? చీ అంటారు, అసలు పో అంటారు. అసలు అంత తొందర ఎందుకండి మీకు? ఓడిపోయిన కొంతకాలం పశ్చాత్తాపంతో ఎక్కడ పొరపాటు చేశానో అని తెలుసుకోండి. ఇంకా నీ రోజా చేత, నీ కులాల చేత, ఇంకా అంబటి రాంబాబు చేత తిట్టించినట్టయితే అధోగతి పాలైపోతా. అసలు ఆ స్ట్రాటజీ జనం తాలూకు మైండ్ సెట్ కనిపెట్టలేకపోతున్నాం అన్నమాట. ఇంకా వీక్ అయిపోతాం అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా.